ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి మొబైల్లో గేమ్ ఆడొద్దని, కళ్ళు పాడైపోతాయి, చదువు పాడైపోతాయని. ఇంతైనా బుద్ధి ఉందా లేదా మీకు? హలో. అరే రాజు, సాయంత్రం స్కై బార్లో నా బర్త్డే పార్టీ ఉంది, వచ్చాయి. సరే, ఓకే. ఇంకోసారి గేమ్ ఆడినట్టు కనబడ్డానుకో తోలు తీస్తా. ఏమండి, రోజు ఈ పార్టీలు ఏంటండి? మీ హెల్త్ నాది నాకు తెలుసు. రాత్రి లేట్ అవుద్ది, తిని పడుకోరు. అరే, బస్ స్టాండ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుంది. నేను కట్టుకొట్టి సందులకి వెళ్ళి వచ్చిండ్రా. రే జాగ్రత్త రే. సరేరా, ఓకే. మొన్న చెప్పింది ఏం చేసినవురా? సరే, ఓకే, చూద్దాం. ఓకే ఓకే, సరే, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమండి, పిల్లలు గేమ్లు ఆడుతున్నారని స్కూల్కి వెళ్ళని అంటున్నారు. అద్యా, మళ్ళీ గేమ్ ఆడుతున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలా గేమ్ ఆడొద్దని? నిన్ను ఆగు డాడీ. నువ్వు చెప్తే మేము ఎందుకు వినాలి డాడీ? కోపంతో కాకుండా ప్రేమతో కూడా చెప్పొచ్చు కదా. అసలు నువ్వు చెప్తే మేము ఎందుకు వినాలి? ఎందుకంటే నేను మీకు డాడీని కాబట్టి, మమ్మీకి మీకు కావాల్సినవన్నీ ఇచ్చేది నేనే కాబట్టి, మిమ్మల్ని చదివించే బాధ్యత నాదే కాబట్టి. నీ ప్రాణాలకి విలువ ఇచ్చుకోలేని నువ్వు బాధ్యత గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది డాడీ. బాధ్యతతో ఉండేవాడు భద్రంగా ఉంటాడు, భయంతో ఉంటాడు. కానీ నువ్వేం చేస్తున్నావు డాడీ? అనుకున్నారు. ఇప్పుడు ఆ అంకుల్ ఫోటోకి దండ పడింది, వాళ్ళ కుటుంబం బజారున పడింది. అదే నీకు జరుగుంటే మా పరిస్థితి ఏంటి డాడీ? మీరు భద్రంగా ఉండాలని మమ్మీ చెప్తుంది. హెల్త్ నాది నాకు తెలుసు. పోలీసులు చెప్తున్నారు. బస్ స్టాండ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుంది. నేను కట్టుకొట్టి సందులకి వెళ్ళి వచ్చిండ్రా. కానీ మీరు వింటున్నారా? గేమ్ ఆడద్దు, చదువుకోవాలి అని మీరు చెప్తే మేం వినాలా? నీకు బాధ్యత ఉంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో డాడీ. నువ్వు సేఫ్గా ఉంటేనే కదా మాకు సేఫ్టీ. Ah